హాయ్ అండి. మీరెప్పుడైనా మిరపకాయ పులుసుని తిన్నారా? తినుండకపోతే మీరొక గొప్ప రుచిని మిస్ అయినట్టేనండి. ఎందుకంటారా? దీని రుచి అలా ఉంటుంది మరి. ఇది చేయడం చాలా సింపుల్ అండి. 10 నిమిషాల్లో అలా చేసుకొని ఇలా తినేయొచ్చు. నోరు బాగోలేనప్పుడు గానీ, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు గానీ, ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి. పుల్ల పుల్లగా, కారం కారంగా తింటుంటే ఇంకా తినాలనిపించేంత గొప్ప రుచిగా ఉంటుందండి. మరి ఆలస్యం ఎందుకండి? రండి వెళ్ళి మిరపకాయ పులుసుని చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని శుభ్రంగా కడుక్కుందాం. ఇలా కడుక్కున్నాం కదా! ఇప్పుడు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని చింతపండుని నానబెట్టుకుందాం. మనకి ఈ చింతపండు నానేలోపు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. మనం చేసే ఈ మిరపకాయ పులుసుకి ఆయిల్ అనేది చాలా తక్కువగా ఉంటేనే బావుంటుందండి. ఆయిల్ కొద్దిగా అంటే కొద్దిగా వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల బియ్యం, టేబుల్ స్పూన్ ధనియాలు, టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 10 మెంతులు, అర టేబుల్ స్పూన్ ఆవాలు వేసి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ దోరగా వేపుకుందాం. మనకి ఇవి ఏమాత్రం మాడినా మిరపకాయ పులుసు రుచంతా పోతుందండి. ఇలా దోరగా వేపుకున్నాం కదా! ఇప్పుడు ఇందులో పొట్టు తీసుకున్న 7, 8 వెల్లుల్లి రెబ్బలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేశానండి. ఈ ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక 20 బాడిగి ఎండుమిర్చి. మనం చేసే ఈ మిరపకాయ పులుసుకి బాడిగి ఎండుమిర్చినే వేసుకోవాలండి. అప్పుడే మనం తినగలము. అలాగే ఒక 2 రెబ్బల కరివేపాకు. మీరు మామూలు మిర్చితో చేశారంటే మనకి స్పైసెస్ అనేది ఎక్కువగా ఉండి మనం తినలేమండి. ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా ఇంగువ వేసి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించుకుందాం. మీకు మరొకసారి చెప్తున్నాను. ఇవి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా బాడిగి ఎండుమిర్చితో చేస్తేనే మనకి ఆ స్పైసెస్ అనేది బ్యాలెన్స్ అయ్యి మనం తినగలిగేటట్లు చాలా రుచిగా ఉంటుంది. మామూలు మిర్చితో చేసామంటే కారం అనేది ఎక్కువయ్యి మనం అసలు ఈ పులుసుని తినలేమండి. ఇదొక్కటి జాగ్రత్తగా గుర్తుంచుకోండి. 2 నిమిషాలు ఇలా మగ్గించుకున్నాం కదా! చూడండి ఉల్లిపాయ మనకి మెత్తబడింది. ఇప్పుడు ఇందులో మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసును కూడా పోసుకొని మనకి చింతపండు పులుసు అంటే చింతపండు పులుసులో పోసిన నీళ్లు కానీ, మనం ఇందులో పోసే నీళ్లు కానీ, మనం తీసుకున్న 20 ఎండుమిర్చికి 1 లీటర్ నీళ్ళైతే సరిపోతుందండి. 1 లీటర్ నీళ్ళ కన్నా ఎక్కువ తీసుకున్నామనుకోండి, మనకి ఆ స్పైసెస్ కానీ, ఆ పులుపు కానీ ఏది సరిపోదు. చప్పగా ఉంటుంది. అందుకు కాబట్టి మనం తీసుకున్న ఈ ఇంగ్రీడియెంట్స్ క్వాంటిటీకి 1 లీటర్ నీళ్ళైతే కరెక్ట్‌గా సరిపోతాయి. ఇప్పుడు ఇందులో 3/4 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. 3 విజిల్స్ వచ్చాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ పోయేంత వరకు పక్కన పెట్టుకుందాం. 5 నిమిషాలకి ప్రెషర్ అంతా పోయిందండి. ఇప్పుడు మూత తీసేసి మనకిందులో ఉన్న ఈ పులుసు మొత్తాన్ని వేరే బౌల్‌లోకి తీసుకుందాం. మనకి ఓన్లీ పులుసు వస్తే సరిపోతుందండి. ఆ ముక్కలు ఏమీ రాకుండా పులుసు మాత్రమే తీసుకోవాలి. ఇలా పులుసు తీసుకున్నాం కదా! ఈ పులుసును పక్కన పెట్టేసుకొని పప్పు గుత్తి గానీ లేదా ఇలాంటి స్మాష్ చేసే స్మాషర్ గానీ తీసుకొని మనం ఈ మిరపకాయల్ని నలిగేంత వరకు మెదుపుకోవాలి. మనకి మిరపకాయ నలిగితేనే ఈ మిరపకాయ పులుసు అనేది రుచిగా ఉంటుందండి. అందుకు కాబట్టి కొంచెం మీరు మెత్తగా మెదుపుకోవాలి. మీరు మెదపలేకపోయారనుకోండి, ఆ మిరపకాయల వరకు వేరేసేసి మిక్సీలో గ్రైండ్ చేసేసైనా తీసుకోవచ్చు. ఓన్లీ మిరపకాయల్ని మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఆ మిరపకాయ పేస్ట్‌ని ఇందులో వేసేసి మనం ఇలా ఒక గంటెతో గానీ, దీంతో గానీ జస్ట్ ఇలా స్మాష్ చేసామంటే మన మిరపకాయ పేస్ట్ అనేది ఈ పులుసులో కలిసిపోతుంది. ఇలా స్మాష్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఇందులో ఈ కారాన్ని, పులుపుని బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా బెల్లం వేసుకుందాం. ఈ బెల్లం వేయడం వల్ల రుచి అనేది ఇంకా బావుంటుందండి. ఇప్పుడు తీసుకున్న ఈ పులుసుని ఇందులో పోసేసి ఒకసారి బాగా కలిపేసాము అంటే మిరపకాయ పులుసు అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదండీ! చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా ఈ మిరపకాయ పులుసుని చేసుకోవచ్చండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు, కూర ఏం చేయాలి అనే టెన్షన్ లేకుండా
సింపుల్గా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. నోరు బాలేనప్పుడు కానీ, ఈ ఎండలకి నీళ్లు తాగి తాగి నోటికి ఏమి సహించదు కదా, అలాంటప్పుడు కానీ, ఫీవర్ వచ్చినప్పుడు కానీ ఈ పులుసు పెడితే అబ్బా అసలు కంచం లాగించేస్తారండి బాబు, అంత బాగుంటుంది. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.